హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మనం ఈ వీడియోలో చాలా మంది డైలీ లైఫ్ లో బ్యాటరీకి సంబంధించి చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అసలు ఆ మిస్టేక్స్ ఏంటి, ఒకవేళ ఆ మిస్టేక్స్ చేయడం వల్ల మీ బ్యాటరీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఒక 7 పాయింట్స్ తెలుసుకుందాం. మీరు ఈ 7 పాయింట్స్ విన్న తర్వాత మీ బ్యాటరీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. మీ ఫోన్ కూడా లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అండ్ బ్యాటరీ హెల్త్ కూడా బెటర్ గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్స్ అండ్ నేను కూడా కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మనం మొబైల్ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్ కి బైపర్ ఛార్జింగ్ ఉన్నప్పటికీ కూడా ఛార్జింగ్ పెడుతున్నప్పుడు లోపల కాంపోనెంట్స్ హీట్ అయితే కాబట్టి బ్యాటరీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దాంతో పాటుగా ప్రాసెసర్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. నార్మల్ యూజర్ అయి ఉండి మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల మీ మొబైల్ ఫోన్ బ్యాటరీనే కాదు, మీ మొబైల్ ఫోన్ కాంపోనెంట్స్ కూడా హీట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు నెక్స్ట్ టైం ఒక మీడియం యూజర్ అయితే మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టిన తర్వాత దానికి ఛార్జింగ్ అయ్యేంత అవకాశం ఇవ్వండి. ఇక సెకండ్ పాయింట్, చాలా మంది మొబైల్ ఫోన్ ని 100% వరకు ఛార్జింగ్ చేస్తారు. దాంతో పాటుగా 20% బిలో వచ్చే వరకు కూడా ఫోన్ ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ మొబైల్ బ్యాటరీ సైకిల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దీని ద్వారా లాంగ్ టర్మ్ లో మీ బ్యాటరీ హెల్త్ అనేది దెబ్బతింటుంది. సో దీనివల్ల లాంగర్ బ్యాటరీ లైఫ్ అనేది మీ మొబైల్ ఫోన్ ప్రొవైడ్ చేయదు. సో నెక్స్ట్ టైం మీరు మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, 20% కంటే ఎబో ఉన్నప్పుడే మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టండి అండ్ 80% కంటే బిలో వరకే ఛార్జింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 80% కి ఎబో వెళ్లకుండా అండ్ 20% కి బిలో రాకుండా మీ మొబైల్ ఫోన్ ని మెయింటైన్ చేయండి. ఇక థర్డ్ మిస్టేక్ ఏంటంటే, చాలా మంది బల్కీ కేసెస్ ని యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ మొబైల్ ప్రొటెక్షన్. మీరు బల్కీ కేసెస్ యూజ్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ హీట్ అయినప్పుడు అండ్ దాంతో పాటుగా బ్యాటరీ హీట్ అయినప్పుడు హీట్ డిసిపియేషన్ అనేది అంతగా జరగదు. సో దానివల్ల మొబైల్ ఫోన్ బ్యాటరీ హీట్ అవుతుంది, మొబైల్ ఫోన్ కూడా హీట్ అవుతుంది, ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వచ్చేది సమ్మర్ కాబట్టి మొబైల్ ఫోన్ని కేస్ లేకుండా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఫోన్ని రగడ్గా యూజ్ చేస్తూ ఉంటే, మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కింద పడేసే వాళ్ళైతే కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ కేసు లాంటివి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బల్కీ కేస్ యూజ్ చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. మనం మొబైల్ ఫోన్ కొంటున్నామంటేనే దాని ప్రీమియం క్వాలిటీని ఫీల్ అవ్వడానికి. మనం మొబైల్ ఫోన్ బై చేస్తున్నప్పుడు ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ని మనము ఆ R&Dకి కూడా పే చేస్తాం. మాక్సిమం మీరు లైట్ యూజర్ అయ్యండి, అంత రగ్గుడ్ యూజర్ కాకపోతే మొబైల్ ఫోన్ని కేస్ లేకుండా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే, చాలా మంది మొబైల్ ఫోన్లోని స్క్రీన్ బ్రైట్నెస్ని ఎప్పుడు హైలోనే ఉంచుతారు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ బ్రైట్నెస్ని హై ఉంచుతారు. అదే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంత బ్రైట్నెస్ ఎందుకు? ఒక 70% నుండి 50% బ్రైట్నెస్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇప్పట్లో స్మార్ట్ ఫోన్స్ అనేవి హయ్యర్ బ్రైట్నెస్ నెట్స్తో వస్తున్నాయి. సో మీరు 50% బ్రైట్నెస్ పెట్టుకున్నా కూడా స్క్రీన్ బెటర్గానే కనిపిస్తుంది. ఈ బ్రైట్నెస్ అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే, AMOLED డిస్ప్లే లోపల చాలా LEDs ఉంటాయి. మీరు ఎక్కువ బ్రైట్నెస్ పెట్టినప్పుడు అక్కడ ఎక్కువ వోల్టేజ్ తీసుకోవడం వల్ల ఆ LEDs అనేవి హీట్ అవుతూ ఉంటాయి. ఆ హీటింగ్ అనేది ఓవరాల్ గా స్క్రీన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది ఓవరాల్ గా మొబైల్ ని కూడా హీట్ చేస్తుంది. హైయర్ బ్రైట్నెస్ పెట్టుకోకుండా 50% to 70% పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఆటో బ్రైట్నెస్ ని ఆన్ లో పెట్టుకోండి. మీరున్న సినారియోకి తగ్గట్టుగా ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ ని మొబైల్ ఫోనే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే, చాలా మంది ఆల్టర్నేటివ్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అది ఛార్జింగ్ విషయంలో. ఒకవేళ ఐఫోన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఐఫోన్ ఛార్జర్స్ మనకి యాక్చువల్గా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అక్కడ మనకి 2000 రూపీస్ లోపల అవైలబుల్ ఉంటాయి. బట్ ఆల్టర్నేటివ్ ఛార్జర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి 200 లోపలనే వస్తాయి. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే, 2000 రూపీస్ ఏం పెడతాంలే, ఆల్టర్నేటివ్ ఛార్జర్ తీసుకుందాం, 1200 రూపీస్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఫేక్ ఛార్జర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అవి కూడా MFI సర్టిఫైడ్ కానివి. సో ఇలాంటి ఛార్జర్స్ మీరు యూజ్ చేయడం వల్ల లోపల కాంపోనెంట్స్ అనేవి ఏ క్వాలిటీ యూజ్ చేశారో మీకు తెలియదు. అంతేకాకుండా ఇలాంటి థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేయడం వల్ల ఒకవేళ ఛార్జర్ లోపల ఏదైనా కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే డైరెక్ట్గా వోల్టేజ్ అనేది మీ ఫోన్కి చేరుతుంది. సో అక్కడ మీరు ఎంతో కష్టపడి కొనుక్కున్న ఫోన్ని మీరే డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఈ కంపెనీస్ కూడా వాళ్ళ ఛార్జర్స్ ప్రైస్ని ఎక్స్పెన్సివ్ రేట్లో పెడుతుంది. ఎగ్జాంపుల్ యాపిల్ కావచ్చు, నథింగ్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఛార్జర్ ప్రైస్ని 1000 లోపల ఖచ్చితంగా పెట్టరు, 1000కి ఎబోనే పెడతారు. సో నెక్స్ట్ టైం మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ ఛార్జర్ని బై చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఒరిజినల్ ఛార్జర్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు కాదు, మీరు లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఏంటో చూస్తారు. ఇక సిక్స్త్ మిస్టేక్ ఏంటంటే, చాలా మంది మొబైల్ ఫోన్స్ని అవుట్డోర్లో యూజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ సన్లైట్ పడేలాగా మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఎక్కువ సమయం వరకు మీరు మొబైల్ ఫోన్స్ని అట్లా యూజ్ చేస్తూ ఉంటే మొబైల్ ఫోన్తో పాటుగా లోపల ఉన్న బ్యాటరీ కూడా హీట్ అవుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువగా కార్లో వెళ్ళేటప్పుడు కార్ గ్లాస్కి మొబైల్ ఫోన్ అటాచ్ చేయడం అండ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు బైక్కి ఫోన్ అటాచ్ చేయడం అండ్ అంతేకాకుండా ఏదైనా వర్క్ పర్పస్ కావచ్చు మొబైల్ ఫోన్స్ని బయట యూజ్ చేయడం వల్ల ఇలా సన్లైట్ అనేది డైరెక్ట్గా మొబైల్ ఫోన్ మీద పడుతుంది. సో ఇలా సన్లైట్ని మీరు డైరెక్ట్ మొబైల్ ఫోన్ మీద పడకుండా చూసుకోండి. ఇలా సన్లైట్ అనేది డైరెక్ట్ మొబైల్ ఫోన్ మీద పడడం వల్ల ఒకవేళ మీది OLED డిస్ప్లే అయితే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ కూడా ఫ్యూచర్లో మీకు రావచ్చు. సో నెక్స్ట్ టైం మీరు అవుట్డోర్లో మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్సెసివ్గా సన్లైట్ అనేది స్క్రీన్ మీద పడకుండా చూసుకోండి. ఇక 7th మిస్టేక్ వచ్చేసరికి, చాలా మంది మొబైల్ ఫోన్లోని బ్యాక్గ్రౌండ్ యాప్స్ని తీయకుండా అట్లేగా ఉంచుతారు. ఒకవేళ లైట్ మొబైల్ యాప్స్ అయితే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటివి అయితే ఏం కాదు, కానీ BGMI ఇలాంటి యాప్స్ని మీరు బ్యాక్గ్రౌండ్లో ఉంచినట్లయితే
CPU ఖచ్చితంగా కంటిన్యూస్లీ పవర్ని డ్రా చేస్తూ ఉంటుంది. ఆ పవర్ ఖచ్చితంగా బ్యాటరీ నుంచి తీసుకోవాలి కదా. సో అక్కడ మీకు బ్యాటరీతో పాటుగా CPU కూడా హీట్ అవుతుంది. ఓవరాల్గా మొబైల్ ఫోన్ కూడా హీట్ అవుతుంది. సో దీని ద్వారా మొబైల్ ఫోన్ బ్యాటరీ హెల్త్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకోండి. ఒకవేళ మీరు లాంగ్ టైం వరకు మొబైల్ ఫోన్ యూజ్ చేయకపోతే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ని రిమూవ్ చేసేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ BGMI లాంటి హెవీ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో మిగతా యాప్స్ అన్నింటినీ క్లియర్ చేసేయండి. సో CPU అక్కడ త్రూ అవుట్ ఒకటే యాప్ని రన్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో ఈ 7 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ హెల్త్లో అండ్ లాంగవిటీలో ఖచ్చితంగా డిఫరెన్స్ని అయితే నోటీస్ చేస్తారు. ఇంకో ఎక్స్ట్రా టిప్ ఏంటంటే రాబోయేది సమ్మర్ కాబట్టి టైట్ జీన్స్లో ఎక్కువగా మొబైల్ ఫోన్ని క్యారీ చేయకండి. సో మొబైల్ ఫోన్కి కొంచెం గాలాడనివ్వండి. మీ మొబైల్ ఫోన్కి అది చాలా బెటర్ అండ్ మీకు కూడా కొంచెం బెటర్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.